గుంటూరు నగరానికి పూర్తి స్థాయిలో తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సంగం జాగర్లమూడి పంపింగ్ పాయింట్, ఫిల్టరేషన్ కేంద్రం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను ఆయన పరిశీలించారు. నీటి శుద్ధి ల్యాబ్ పనితీరు, క్లోరిన్ మిక్సింగ్ నమూనాల పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. నిర్లక్ష్యం ఉంటే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం 500 కిలోవాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను పరిశీలించి విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ రెఫరెన్స్ టూ వరకు వస్తుంది. టూ వరకు పంపు మనకి కంటిన్యూస్ వాటర్ ఉంటుంది. ఎప్పుడు డౌన్ అవుతుంది, డౌన్ అవుతుందా? ఇప్పుడు కంప్లీట్ డౌన్ అవుతుంది. బాగా డౌన్ మొత్తం ఎంటీ అయ్యేది ఉండదు సార్. ఇప్పుడు కంటిన్యూస్గా మనం పంపింగ్ వాటర్ ఎంత లిక్విడ్ ఉండదు, ఎంత ఫ్రీక్వెంట్గా పంపించేస్తాం సార్. డైలీ మనం ఒక ML అవుతుండే ఈ కథ చెప్తున్నాను. నైట్ చేస్తాను, మార్నింగ్ చేస్తాను. చెప్పండి, సరిగా చెప్పండి, నిజం చెప్పండి, నిజం చెప్పు బాబు. మరి అలా అయితే నైట్లో ఆన్ చేస్తాం ఎందుకు చెప్తున్నారు? మొత్తం దానికి లేయర్ ఉంది, దానిపైన ఇదే ఇదే కంటిన్యూస్ మిగతా చదువుకి డౌన్ అవుతుంది. ఇంటూ 7 అయితే ఎంత అవుతుంది? 4 lakh అవుతుంది. 3,49,900. 3 lakhs అరౌండ్. సో మీరు 40,000 చెప్తున్నారు, లెస్ అవుతుందంట. 3 lakhs సరిగా చెప్పండి, ఎంత బిల్ వచ్చింది, ఎంత లెస్ అయింది? 3,99,000 లెస్ చెప్తున్నారు కదా. ఈ మంత్ వైజ్ స్టెబిలైజ్ చేసి మరి ఒక ప్యానల్ వచ్చేసి 1 అవర్కి 335 వాట్స్ జనరేట్ అయ్యింది. టోటల్గా మనకి 14